మా ఇంటికాడ దళంబరాలు కట్టారు పూసల ఒక సూర్యుడు ఉదయిస్తే ప్రపంచమంతా ఎదుగురా అట్ట కోడు సూర్యుడు ఉదయిస్తే అంత కాంతి కలిగిన కిరీటం నాది మేట్ కిరీటం. అవును ఆ మేట్ కిరీటంతో ఆ ఉక్కు స్తంభంలో జన్మించాను. ఉక్కు స్తంభంలో జన్మించిన ఆ ఉక్కు స్తంభం ఎక్కడ తెలుసా? నాకు తెలుసు స్వామి. ఎక్కడ? నంద్యాల గ్రామం. ఉలగడ్డలు కాకపోతే ఉలగడ్డలు కాకపోతే ఉలగడ్డలు ఎర్రగడ్డలే బెండకాయ పోయిందా మా సాంగ్ అప్పుడప్పుడు శరమ్మాలు తెస్తాడా అలవాటు నీళ్ళేసు పోయిందా నీళ్ళేసు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఆర్లగడ్డ మండలం నంద్యాల గ్రామం ఉక్కు స్తంభంలో తీర్థమంతులు జన్మించారు. ఆ ఉక్కు స్తంభంలో దేనికి జన్మించినావు? నా భక్తుడైన ప్రహ్లాదుని తన భక్తులందరూ కాపాడుతున్నాను సేవక. స్వామి ఇక్కడే సమాచారం తెలుసు. సురుడనగా దేవతను కాపాడుతూ అసురుడనగా రాక్షసులను సంహరించుతూ భద్రాత్రుల భక్తుల కాపాడుతున్నారు. సేవక దుష్ట శిక్షణ భక్త రక్షణ అనగా దుష్టులను ఖండించు భక్తులను కాపాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఈ భద్రాత్రి నుంచి భక్తులు కాపాడుతున్నాను. స్వామి ఏమి సందేహం? నువ్వు అవతార పురుషుడు కదా, ఏ యుగంలో ఏ అవతారం ఎత్తావు? అవును. ఎవరిని పెళ్లి ఆడావు, ఎవరిని సంహరించావు? సేవక దేవహంతుడైన నాకే ప్రశ్న ఇస్తున్నావు. అవును, నేను చెప్పిన ప్రశ్నలు నువ్వు చక్కగా జవాబు చెప్పగలను. నాకు తెలుసు కానీ నేను చెప్తా స్వామి. లేదా గరుడు తిరగేస్తా పోతావు. చచ్చిపోతా స్వామి. చచ్చిపోతే ఎన్ని పనులు ఇస్తా? Glory
చిరామవుతారు వ్యక్తి అవును సీతమ్మను పిల్లాడి వివాహం ఆడి రావణ కుమ్మ కరుణాదల్ని అవును నీ భయంతో వదిలి బగిట్లో సంహరించినావా స్వామి శివక స్వామి ఆ యుగంలో నాకు పిల్లలు ఎంతమంది ముగ్గురు స్వామి ఎవరెవరు కౌసల్య సుమిత్ర కైకే స్వామి నేను ఏ తల్లికి జన్మించాను కౌసల్య స్వామి శివక స్వామి ఆ యుగంలో నాకు తమ్ముళ్ళు ఎంతమంది ముగ్గురు స్వామి ఎవరెవరు లక్ష్మణ అవును భరత శత్రుఘ్నుడు స్వామి అయినా అరణ్యంలో దొంగచాటుగా వచ్చి చేతోదేమో అపహరించబడేది ఎవరు రావణాసుడు ఆ రావణాసుడికి ఎంతమంది తమ్ముళ్ళు ఇద్దరు స్వామి ఎవరెవరు అలా రావణ తమ్ముడు చెప్తాను ఎట్లా? చెప్పండి ఇంత బాధగా చెప్పండి నేను అడుగుతా ఉండు స్వామి అడుగు నాకు తెలిసిన చెప్తాను తెలియకంటే ఎవరిని అడుక్కుంటా అడుగు స్వామి కొట్టద్దు అడుగుతానా మాకు తెలియదు స్వామి చెవికాడు చెప్పిన కుమ్మకాడు కుంభకర్ణుడు వివేశిడు నాకు తెలుసు శివక రావణాసుడికి ఎంతమంది కుమారుడు నాకు తెలియదు కాదు సార్ శివక అరణ్యంలో లేడో పార్వతి వచ్చినది వల్ల మారీషు స్వామి శివక స్వామి చెప్తున్నాను